చేపలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. ఈ చేప ముక్కలకి కొంచెం అల్లం పేస్ట్ ఇంకా వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కొంచెం పసుపు వేసి కలిపేసి పెట్టేసాను. నీళ్ళు లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి. నీళ్ళు లేకుండా చేసుకుంటే మంచిగా కరకరలాడుతాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చేప ముక్కలు అనేది ఇందులో వేసుకోవాలి. ఒక్కసారి వేయాలి లేవా అని చూసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి మీరు కావాలంటే ఇంకా చిన్న ముక్కలు చేసుకోవచ్చు. నేనైతే అలాగే వేసాను. చేపలు వేగుతున్నాయి కదా, మరొక పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 చుక్కలు. చేపలు ఫ్రై అయ్యేటప్పుడు ఎప్పుడైనా చూసుకోవాలి, నూనె పైన పడకుండా చూసుకోవాలి. ఇందులో కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసి కొద్దిగా లైట్గా దూరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు, 1 స్పూన్ ధనియాలు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసుకొని లైట్గా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి కరివేపాకు చాలా మంచిది హెల్త్కి. కరివేపాకు వేసుకుంటేను జుట్టు కూడా బాగా దొరుకుతుంది. ఇవి కొంచెం చల్లగైన తర్వాత పొడి చేసుకోవాలి. ఇవి ఈలోపు చేపలు కూడా చూడండి చక్కగా వేగినాయేవో. ఇంకొద్దిగా వేయాలి, మంచి కలర్ రావాలి. ఇవి చక్కగా వేగిపోయినాయి చూడండి, ఇలా ఉండాలి. ఇవన్నీ పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పీసులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో కారం 1.5 స్పూన్ వేస్తున్నాను. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు తగినంత. ఒక చిన్న చెంచా వేసాను నేను, చూసుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చేపల్లో కలిపి పెట్టాను ఉప్పు వేసి, అందుకనే తక్కువ వేస్తున్నాను. వెల్లుల్లి, 1 గడ్డ వెల్లుల్లి వేసాను. పొట్టు తీయకుండా ఇలాగే వేసాను నేనైతే. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. మరి మెత్తగా కలపొద్దు, సరిపోతుంది ఇంత. ఇలా ఉండాలి, బరకగానే ఉండాలి, మెత్తగా చేయొద్దు. ఎందుకంటే ఉల్లిపాయ ఇప్పుడు 2 సార్లు వేసిన చేపలు కూడా వేగిపోయినాయి. నూనె అంతా వడగట్టేయాలి. ఇప్పుడు నూనె పక్కకు తీసేసి కొద్దిగా అందులోనే ఉంచాలి, ఎందుకంటే తాలింపు పెట్టుకోవాలి కాబట్టి. చేపలు తాలింపు పెట్టుకోవడానికి కొద్దిగా పోపు దినుసులు, కొద్దిగా శనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు. పచ్చిమిర్చితో పచ్చిమిర్చి వేసుకోవచ్చు. పోపు దినుసులు వేగిపోయాయి కదా, చేపలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా గరిటె పెట్టి కలబెట్టకూడదు, ఇలాంటి ఉడన్తోనే కలుపుకోవాలి, లేకపోతే ఇరిగిపోతాయి. మంచి సౌండ్ వస్తుంది, గలగల అంటున్నాయి చూసారా.
ఇప్పుడు పట్టి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా కొబ్బరి పౌడర్ ధనియాలన్నీ వేసి పట్టి పెట్టాను కదండి, ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి చక్కగాను. చూసారా మసాలా అంతా పీల్చుకొని అసలు నూనె కనిపించట్లేదు, వేసేటప్పుడేమో చాలా నూనె ఉన్నట్టుంది. ఇవి 4-5 రోజులు పెట్టుకుని తిన్నా కానీ అస్సలు పాడు కావు. ఇప్పుడు ఇందులో నిమ్మరసం, ఇత్తనాలు పడకుండా చూసుకోవాలి, నిమ్మరసం వేసుకోవాలి ఒకసారి ఇలాగా. నిమ్మరసం లేదా మీరు ఒకవేళ నిమ్మకాయ లేదనుకోండి కొంచెం చింతపండు వేసుకోవచ్చు. మసాలాల్లో పట్టాం కదా అందులోనే వేసి మిక్సీ పడితే పొడిలాగా అయిపోతుంది, అలాగైనా వేసుకోవచ్చు. చాలా వేడి ఉంది, ఎరిగిపోతుంది. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. వేడివేడిగా పప్పుచారు కానీ టమాటా రసం చేసుకుని తింటే దాంతోపాటు చాలా బాగుంటుంది. 4 days కానీ ఖరాబ్ కాదు తెలుసా, బాగా ఆయిల్ ఫ్రై చేసినాం కాబట్టి. అచ్చా బనా ఫిష్ ఫ్రై అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది.